హలో ఫ్రెండ్స్, కొండ సురేఖ ఆల్రెడీ నిన్న నుంచి హల్చల్ అయితే ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఈ టైం నుంచి సో ఎప్పుడో వీడియో చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు. సో ఆమె గురించి అయితే కొద్దిగా మాట్లాడేది ఉందన్నమాట. సో రేపు ఇండస్ట్రీలో ఇట్లాంటి ఇష్యూ జరగకూడదు అని అంటే ఈ వీడియో ఖచ్చితంగా చేయాలని నాకు అనిపించింది, అందుకనే ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? సో ఫస్ట్ మ్యాటర్లోకి వస్తే నిన్ననైతే కేటీఆర్ మీద అయితే కొన్ని కామెంట్స్ చేసింది కొండ సురేఖ. సో ఆ కామెంట్స్ ఏంటంటే, సమంత అండ్ నాగచైతన్య వీళ్ళిద్దరి డైవర్స్ గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఒక మ్యాటర్ చెప్పింది. సో అదేంటంటే, కేటీఆర్ ఇన్కన్వెన్షన్ అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ కదా, టీఆర్ఎస్ గవర్నమెంట్ కదా, సో ఇన్కన్వెన్షన్ వాళ్ళని కూల్చొద్దని చెప్పి కేటీఆర్ ఏం డిమాండ్ చేసిందట అంటే, సమంతని నా దగ్గర పంపండి అని చెప్పేసి డిమాండ్ చేసిందట అక్కినేని ఫ్యామిలీకి. అక్కినేని ఫ్యామిలీ ఫోర్స్ చేసిందట అందరూ, అంటే ఆస్తులు కాపాడుకోవాలని చెప్పేసి నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఫోర్స్ చేస్తే సమంత దానికి ఒప్పుకోక విడాకులు ఇచ్చేసిందట. సో ఈ విషయం అయితే చెప్పింది. సో దీని మీద అయితే చాలా హల్చల్ అయింది. అసలు అట్లా చెప్పడానికి అంటే నాకు ఒకటి అర్థం కాదు. ఇదంతా అయిపోయిన తర్వాత నేను చెప్తా ఆ గురించి ఒకటి. సో నెక్స్ట్ రకుల్ ప్రీత్ సింగ్ మీద కూడా ఒక కామెంట్ చేసింది. డ్రగ్స్, కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నాడట, అంటే కేటీఆర్ చుట్టుపక్కల ఉన్న సెలబ్రిటీస్కి అందరికీ డ్రగ్స్ ఇప్పిస్తున్నాడట. సో రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ ఇప్పిస్తున్నాడట. సో రకుల్ ప్రీత్ సింగ్ దొరికిందట డ్రగ్స్ కేసులో. సో అందుకనే ఆమె పెళ్లి చేసుకున్నానని చెప్పి చెప్తాను. అంటే రకుల్ ప్రీత్ సింగ్ ఇంకేమైనా చెప్పిందా? నాకు తెలియక అర్థం అవుతలేదు. అంటే ఎవ్వరు డ్రగ్స్ కేసులో దొరికిన వాళ్ళందరూ తొందర పెళ్లి చేసుకున్నారట. సో ఇది కూడా చెప్తాను. నెక్స్ట్ కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి చెప్పింది అనమాట. ఇది ఎప్పటి నుంచో రూమరే. సో ఇవి కూడా రూమర్సే. ఆ రూమర్స్ నిజం చేయాలని చూస్తుందో ఏమో అని నాకైతే అర్థమవుతలేదు మరి. సో రియాక్షన్స్ దీని మీద మామూలు ఇవ్వలేదు. ఇండస్ట్రీలో దాదాపు అందరు రియాక్ట్ అయ్యారనమాట. రియాక్ట్ అవ్వాలి, అది కూడా మన బాధ్యత. సో రేపు మనకు జరగకూడదు, మన లాంటి వాళ్ళకి జరగకూడదు. ఇండస్ట్రీలో అసలు ఇండస్ట్రీ ముచ్చని పర్సనల్కి ఎందుకు తీసుకుపోవాలి చెప్పండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం ఉంటుంది ఇండస్ట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళు ఉండేది ఇండస్ట్రీలో. నీ పర్సనల్ విషయం ఉంటే నువ్వు కేటీఆర్ తోటి ఏమన్నా చూసుకో, ఏమన్నా తిట్టుకో. అంతేగాని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ లైఫ్స్ తోటి ఎందుకు ఆడుకోవడానికి ట్రై చేస్తున్నాడు నాకైతే అర్థమవుతలేదు. సో దీని గురించి ముందు మాట్లాడతారు. రియాక్షన్ ఎవరెవరు ఇచ్చారంటే, ఫస్ట్ కేటీఆర్ గారు ఇచ్చారనమాట. సో అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్. సో ఆమెకు మెదడు ఉండాలి ఫస్ట్ ఇట్లా మాట్లాడడానికి అని చెప్పేసి ఆయన అయితే చెప్పిండు. దాంతోపాటు ఆర్జీవి గారు కూడా ఇచ్చారనమాట. సమంతని అక్కడ అవమానపరచలేదు, అవమానపరిచింది వాళ్ళని. అంటే తనకి రెస్పెక్టే ఇచ్చింది. సో తన ధైర్యం చేసి అయితే ఒప్పుకోలేదు అని చెప్పేసి చెప్పింది అనమాట. అండ్ దాంతోపాటు నాగార్జున గారు కూడా ట్వీట్ చేశారనమాట. సో అదంతా ఫాల్స్ ఎలిగేషన్. సో ఇట్లా చేసిన అయితే తప్పు, అయితే వార్నింగ్ అనేది ఇచ్చింది అనమాట. సో దాని మీద కేఏ పాల్ గారు రియాక్ట్ అయ్యారు, మహేష్ బాబు గారు రియాక్ట్ అయ్యారు, నాగ చైతన్య గారు కూడా ట్వీట్ చేశారు. ట్వీట్ ఏం చేస్తారంటే, డైవర్సిటీ కారణాలు ఎన్నో రీజన్స్ ఉంటాయి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో దాన్ని మా పర్సనల్స్ నువ్వు తీసుకురాకు అని చెప్పేసి డైరెక్ట్ అనేది చెప్పిండు. దాంతోపాటు కేసు కూడా పెట్టిండు అనమాట. కేసు ఎక్కడంటే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో అయితే పెట్టిండు అనమాట. సో కేసు ఫైల్ అయింది. నెక్స్ట్ అమలా గారు కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ దాన్ని రీట్వీట్ చేస్తూ అఖిలేని కూడా రియాక్ట్ అయ్యాడు. దాంతోపాటు ప్రకాష్ రాజ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఈయనైతే మంచిగా ఒక్కడే ముక్కలు చెప్పిండు. పర్సనల్స్ని రాజకీయాల్లోకి ఎందుకు గుంజుతున్నారని చెప్పేసి చెప్పిండు అనమాట. సో అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. దాంతోపాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా రియాక్ట్ అయింది, ఎందుకంటే తన పేరు డ్రగ్స్ కేసులో వాడారని చెప్పేసి చెప్పింది అనమాట. అన్ని ఫాల్స్ ఎలిగేషన్సే అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దాదాపు ఇండస్ట్రీ మొత్తం. సరే అవి నిజమై ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నిజమై ఉండొచ్చు. నువ్వు ఎందుకు వాళ్ళ పేర్లు ఇప్పుడు తీసుకురావాల్సి వస్తుంది చెప్పు? నువ్వు ఏమైనా చూసినావా? లేకపోతే నీకేమైనా కేటీఆర్ వచ్చి చెప్పిండా, రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి చెప్పిండా, సమంత వచ్చి చెప్పిందా, అక్కినేని ఫ్యామిలీ వచ్చి చెప్పిందా? నాకైతే అర్థమవుతలేదు. మరి ఇండస్ట్రీ చెప్పిందట. ఇండస్ట్రీ ఎక్కడి నుంచి చెప్తుంది నీకు? ఇట్లానైతే కామెంట్లు చెప్తారు కింద. సో నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు రియాక్ట్ అయ్యారు, అండ్ చిరంజీవి గారు కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ సో ఇక ఫైనల్గా చాలా మంది అయితే కొండ సురేఖ మీద చాలా ఫైర్ అయ్యారు. సో అది పక్క పెడితే తనైతే అపాలజీ చెప్పింది. అది చెప్పడంలో కూడా ఏదో ఇప్పుడు చెప్పాలన్నట్టుగా చెప్పింది అనమాట. నాకు తప్పే, ఎందుకన్నా ఇప్పుడు నాకు ఒకడు నచ్చలేదు, వాడి మీద నాకు కోపం వచ్చింది, పోయి పొడుతా, సరే సారీ సార్ నాకు కోపం వచ్చింది పొడిచిన అని చెప్తే వాడు ఊకుంటాడా? ఎదుటో ఊకుంటారా? చెప్పండి, ఎదుటో ఊకుంటారా? ఊకరు కదా. సో అంటే నీకు కోపం కారణం ఆడ. సో నిజాలట ఇవి ఏమనండి, వాస్తవాలే ఇవేమన్నా. మరి సారీ ఏం చెప్పినా వాస్తవాలైనప్పుడు ఇదైతే చాలా ఏదోటి చేయాలి, జైలు వేయాలి. ఇట్లాంటి
ఎందుకంటే ఇవాళ ఒకరికి అయింది ఇంకొకరికి అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఇంకో సినిమా ఈవెంట్ ఉన్నది, వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు? రేపు ఈవెంట్లో ముందర కూర్చున్నాడు సినిమాకి బదులు ఆ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళు హర్ట్ అవుతుంది అక్కడ. దాని మీద నెక్స్ట్ ఫిలింలో చక్కగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫిలిం ఉన్నది, అరే నన్ను మొన్న ఇట్లా అడిగింది అని చెప్పేసి అదే డిప్రెషన్లో ఉండి నెక్స్ట్ ఫిలిం చేయకపోవచ్చు, దానికి ఎవరు బాధ్యత? నువ్వు బాధ్యతలు వాడు. సో ఇదైతే నా ఒపీనియన్ అన్నమాట. సో ఉగన్ పర్సనల్స్ అయితే ఏలు పెట్టొద్దు. సో ఇదైతే గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా. సో ఇది నా ఒపీనియన్ అయితే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.